వెల్కమ్ బ్యాక్. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ ను వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. రేపు పోలింగ్ కు ముందు మాక్ పోల్ నిర్వహిస్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. 2,40,456 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి 4,581 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించి వెళ్లిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ని ఏర్పాటు చేసి కాకినాడ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎన్నికల సరళి ఏ విధంగా జరుగుతుంది, పోలింగ్ ఏ విధంగా ఉందో వెబ్కాస్టింగ్ ద్వారా ఇప్పటికప్పుడు జిల్లా స్థాయి ఉన్నతాధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో దీని మీద మాట్లాడింది జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా జరుగుతుంది ఇప్పటివరకు, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు వచ్చింది, ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు ఎన్నికలకు సంబంధించి? ఇప్పటి వరకు 10 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈవీఎం టోటల్ డిస్పాచ్ జరిగిపోయింది. పార్టీస్ అందరూ బయలుదేరిపారు. మిగిలినటువంటి 9 కాన్స్టిట్యుయెన్సీస్ ఒక హాఫ్ అన్ అవర్ గంట లోపల అది కూడా పూర్తి చేసేస్తాము. వీళ్ళందరూ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ సిటీలో, రాజమండ్రి సిటీలో పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ అందరూ చేరిపోయారు అనమాట. మధ్యాహ్నం 4:30 వరకు అందరూ చేరిపోతారు. వాళ్ళు వెళ్ళి పోలింగ్ స్టేషన్లో సెటప్ చేసేస్తారు. పొద్దున్నే 7ంటికి మేమందరం రెడీగా ఉంటాము. ఇప్పుడు మాక్ పోలింగ్ సంబంధించి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? పోలింగ్ ఏజెంట్లు ఆ పోలింగ్ కేంద్రాలకు ఎన్ని గంటలకు రావాలి? పోలింగ్ ఏజెంట్లు 5:30 కన్నా ముందు పోలింగ్ స్టేషన్ ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే మాక్ పోలు 5:30కి స్టార్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశాలు ఇచ్చారు. మొత్తం టోటల్గా ఎంతమంది సిబ్బంది, అటు ఎన్నికలకు సంబంధించే కాదు వెబ్కాస్టింగ్ సంబంధించి టోటల్ ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? 35,000 పైన సిబ్బందులు ఎలక్షన్లో డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు. చివరిగా ఓటర్లకు సంబంధించి రేపు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు, వారికి ఏం చెప్తారు మీరు? ఓటు హక్కు చాలా విలువైన హక్కు. మనం అందరం వాడగలగాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం ముందుకు వచ్చేసి బయట వచ్చేసి ఓటు వేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మనం చూస్తున్నాము, ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అని చెప్పి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్తున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని దాదాపు 10 నియోజకవర్గాల్లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పూర్తయింది. ఇంకా మిగిలిన చోట్ల కూడా ఆ సరళి జరుగుతూనే ఉంది. సాయంత్రం కల్లా రూరల్ ఏరియాలకు సంబంధించి ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తాయని చెప్తున్నారు. మరోవైపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం వల్ల కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఒక కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్ ఎప్పటికప్పుడు పోలింగ్ సర్లు ఏ విధంగా ఉందని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.